బ్యాక్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్స్ అండ్ పబ్స్ రెస్టారెంట్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నార్కోటిక్స్ అధికారులు. లైసెన్స్లు అనుమతులు ఎంతవరకు ఉన్నాయనే దానిపై దృష్టి పెట్టారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లను బార్లు పబ్లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా, చెప్పండి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్స్ అండ్ పబ్స్ రెస్టారెంట్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు కదా, సో ఏ విషయాలైనా బయటకు వచ్చాయా? గత 2 రోజుల నుంచి కూడా మాదాపూర్ తో పాటు రాయదుర్గం పోలీసులు కానీ, గచ్చిబౌలి పోలీసులు కానీ, అట్లా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీసులు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి పబ్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఏవైతున్నాయో వాటి మీద తనిఖీలు చేశారు. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కొన్ని పబ్స్ లోను, బార్ అండ్ రెస్టారెంట్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, దాంతో పాటు వాళ్ళు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు అన్న దానిపై కూడా తనిఖీలు చేపించారు. కాకపోతే నిన్న రాత్రి వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా తనిఖీలు చేశారు బార్ అండ్ రెస్టారెంట్స్ లో, ముఖ్యంగా పబ్స్ మీద. ఇదైతే అనుమానం ఉన్నటువంటి ప్లేసుల్లో కానీ, పైగా ఈ లిక్కర్ సంబంధించిన దీంట్లో అనుమతి లేకన్నా అమ్మడం కానీ, లేకపోతే మైనర్లని లోపలికి అనుమతిస్తున్నటువంటి అంశాలు అనేది బయటకు వచ్చాయి. వాటి మీద ఇప్పటికే ఇటు నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లాగే పోలీసులు కూడా దాడులు చేశారు కాబట్టి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇటు మీదట న్యూ ఇయర్ కానీ ఎవరైనా కూడా ఆల్కహాల్ విషయంలో కానీ, లేకపోతే బిలో 18 years లోపల కానీ ఎవరైనా కూడా లోపల కనపడితే మాత్రం ఖచ్చితంగా అది పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ పబ్బులకు సంబంధించిన యాజమాన్యాలే బాధ్యత. పైగా వీటిల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు కానీ ఏమన్నా కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పూర్తిగా పబ్బుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఈచ్ కార్నర్ అంతా కూడా కనపడేలా ఉండాలి. పోలీసులు ఎప్పుడు దాడులకి వచ్చినా కూడా ఖచ్చితంగా సహకరించే విధంగా ఉండాలి. కాకపోతే ఎక్కడ కూడా కస్టమర్స్ కి వారు ఇబ్బంది కలిగించే విధంగా కూడా వ్యవహరించకూడదు. ముఖ్యంగా ప్రైవేట్ సెక్యూరిటీ అని పెడతారు కాబట్టి ఈ బౌన్సర్స్ కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ వినియోగంలో కూడా కంపల్సరీ కొన్ని ప్రమాణాలు పాటించాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాని తగ్గట్టుగా ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ పరిధిలోని, గచ్చిబౌలి పరిధిలో ఉంటే దాదాపు 4-5 పబ్బులకి ఈ న్యూ ఇయర్ ఈవెంట్లు జరుపుకోవడానికి పర్మిషన్ నిరాకరించారు. ఎందుకంటే వాళ్ళపైన గతంలో డ్రగ్స్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి గతంలో కూడా అనేక రకాలుగా దాడులు చేసినప్పుడు వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం నేపథ్యంలో ఈసారి ఈవెంట్స్ జరపాలని వాళ్ళు భావించారు. కాకపోతే పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఆ పర్మిషన్ ని అధికారులు డినై చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ ఆంక్షలు అనేది రేపు ఇంకా పెరగబోతుందని కూడా అధికారులు ఇస్తున్నారు. రేపు కూడా దాడులు అయితే జరగబోతున్నాయి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.